హలో ఫ్రెండ్స్, నమస్తే. లోన్ యాప్స్లో డబ్బులు తీసుకునే వారికి భారీ షాక్. లోన్ యాప్స్ చేసే మోసాలు అన్నీ ఇన్ని కాదు, ఇచ్చినట్టే లోన్లు ఇచ్చి భారీగా వడ్డీలు లాగేస్తున్నాయి. ఇటీవల కల్లా ఎన్నో మోసాలు జరిగాయి. మరి ఏం చేస్తే ఈ రిస్క్ నుంచి తప్పించుకోవచ్చో తెలుసుకోండి. సాధారణంగా అప్పు కావాలంటే బ్యాంకులను సంప్రదించాలి. మన దగ్గర సరైన డాక్యుమెంట్స్ లేకపోవడము, క్రెడిట్ స్కోర్ లేకపోవడం వల్ల లోన్ పొందలేకపోతాం. దానివల్ల వేరే లోన్ యాప్స్లో అప్పు తీసుకుంటాం. అక్కడ లోన్స్ తీసుకోవడం వల్ల ఎన్నో నష్టాలు ఉంటాయి. చాలామంది ఈ లోన్ యాప్స్లో డబ్బులు తీసుకోవడానికి భయపడుతూ ఉంటారు. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. డబ్బులు తీసుకునే ముందు ఖచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి, లేదంటే ఆ యాప్స్ చేసే మోసాల్లో ఇరుక్కున్నట్టే. తక్కువ సమయంలో లోన్ ఇచ్చే ఏ యాప్ కూడా అంతగా నమ్మదగింది కాదు. తక్కువ వడ్డీ ఉండాలి, నమ్మదగింది అయి ఉండాలి. అంటే మనం కొంత రీసెర్చ్ చేసి ఉండాలి. కొన్ని బ్యాంకులను సెలెక్ట్ చేసి వాటిలో మంచిది ఎంపిక చేసుకోవాలి. గత కొన్నేళ్ళకి లోన్ యాప్ మొత్తం మోసాల విలువ 2022 అక్టోబర్లో 220 కోట్లుగా ఉంది. 2024 అక్టోబర్ నాటికి 411 కోట్లకు పెరిగింది. ముఖ్యంగా మొదటిసారి లోన్ తీసుకున్నప్పుడు తక్కువ మొత్తం తీసుకోండి. తక్కువ నుంచి మొదలుపెట్టి అలా పెంచండి. రెట్టింపు మోసాలు పెరిగాయి. తొందరగా డబ్బులు ఖాతాల్లో పడిపోతుంటే భ్రమలో ఉండి ఏమీ ఆలోచించకుండా ముందడుగు వేస్తున్నారు. దానివల్ల మోసపోతున్నారు. ఖచ్చితంగా ఈ పనులు చేయండి. అయితే ఇవి చేస్తే రిస్క్ తప్పినట్టే. మీ క్రెడిట్ స్కోర్ ఎక్కువ ఉంటే ఖచ్చితంగా బ్యాంకు నుంచి మీరు లోన్ పొందొచ్చు. లోన్ యాప్స్ వరకు వెళ్ళాల్సిన పని లేదు. ఒకవేళ మీకు బ్యాంకులో అప్పటికి లోన్స్ ఉంటే యాప్స్ నుంచి రుణం పొందడం మంచి ఆప్షన్ అవుతుంది. సాధారణంగా బ్యాంకు నుంచి లోన్ పొందడానికి ప్రయత్నించండి. మీరు లోన్ డాక్యుమెంట్స్పై సంతకం చేసే ముందు మీరు తీసుకునే యాప్పై సమగ్రంగా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయండి. అయితే కొన్నిసార్లు లోన్ యాప్స్ తమ వినియోగదారులు రుణాలు తీసుకునేందుకు ఆఫర్స్ పెడుతుంటాయి. ఇన్స్టెంట్ లోన్ మంజూరు నుంచి తక్కువ వడ్డీ రేట్లు, నో డాక్యుమెంట్స్ అంటూ ఆకర్షిస్తాయి. వాటి కోసం నమ్మేసి లోన్ తీసుకుని మోసపోవద్దు. అవి కేవలం వారి ప్రాఫిట్ కోసం అలాంటివి చెప్తాయి. నిజంగా అవి అప్లికబుల్ అవుతున్నాయో చూసుకోవాలి. లోన్ యాప్స్ ఖచ్చితంగా ఆర్బీఐ లేదా ఎన్బిఎఫ్సి వద్ద రిజిస్టర్ అయ్యాయా లేదా అని చెక్ చేసుకోవాలి. గత 2 ఏళ్లలో ప్లేస్టోర్ 2500 వరకు మోసపూరిత లోన్ యాప్స్ను తొలగించింది. అయితే తెలిసిన వారు రికమెండ్ చేసిన ప్లేస్టోర్లో రివ్యూలు చూడడం మంచిది. సమగ్రంగా రీసెర్చ్ చేయాలి. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుని లోన్ యాప్స్లో రుణం తీసుకోవడం మంచిది. లేదంటే పెద్ద రిస్క్